దామిని ఆనంద భైరవి ఫ్యామిలీ ఫోటోని చూస్తూ ఈ ఫోటో నాకు నచ్చలేదు అని అంటూ గోడకి తగిలించున్న ఆ ఫ్యామిలీ ఫోటోని తీసి కింది ఫ్లోర్కి విసిరి కొడుతుంది. దాంతో ఫోటో ఫ్రేమ్ ముక్కలైపోతుంది. గాజు పీసెస్ అన్నీ హాల్ అంతా పరుచుకుంటాయి. సౌండ్ రావడంతో అందరూ హాల్లోకి వస్తారు. అక్కడ చెల్లా చెదురైన ఫ్యామిలీ ఫోటోని చూసి అందరూ షాక్ అవుతారు. శరణ్య దామినిని ఏమైంది దామిని, ఇలా ఎందుకు విసిరేసావు ఫోటోని అని అడుగుతుండగా ఆ ఫోటో నాకు నచ్చలేదు అని దామిని పొగరుగా సమాధానం చెప్తూ ఉంటుంది. ఆనంద భైరవి అప్పుడే ఇంట్లోకి వస్తూ ఉంటుంది. కార్ డోర్ని లాక్ చేసి లోపలికి వస్తూ ఉంటుంది ఆనంద. అందరూ హాల్లో ఉండడం చూసి ఏమైంది అని అటువైపుగా చూడగా అక్కడ ఫ్యామిలీ ఫోటో పగిలిపోయి ఉంటుంది. దాంతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ ఫ్యామిలీ ఫోటోని తీసి తనకున్న గ్లాస్ పీసెస్ని తీస్తుండగా ఆనంద భైరవి చేయి కట్ అవుతుంది. ఈ రక్తం రావడంతో అమ్మా అని అరుస్తుంది ఆనంద. దాంతో అందరూ కంగారుగా ఆనంద చుట్టూ చేరతారు. శరణ్య ఆనంద చేతికి కారుతున్న రక్తానికి పసుపు పెడుతుంది. ఇక ఆ తర్వాత కోపంగా ఆనంద భైరవి ఏమైంది, ఈ ఫోటో ఎలా పగిలింది అని అడుగుతుండగా పగలలేదు, పగలగొట్టబడింది అని అనన్య పొగరుగా సమాధానం చెప్తూ ఉంటుంది. ఎవరు పగలగొట్టారు అని ఆనంద అడుగుతుండగా లీలావతి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. అనన్య దామిని వైపు చూస్తూ ఉండగా అత్తయ్య అది అది నేనే పగలగొట్టాను అని శరణ్య దామిని చేసిన తప్పుని తన తలపై పెట్టుకుంటుంది. దాంతో అందరూ షాకింగ్గా శరణ్య వైపు చూస్తూ ఉంటారు. దర్శన్ అయితే అయోమయంగా శరణ్యని చూస్తూ ఉంటాడు. ఇప్పుడు శరణ్యని ఆనంద తిడుతుందా రాను నెప్సెస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.